ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసే నామములో శుభములు. ఒకసారి మీ బైబిల్స్ ఒకసారి పైకి అందరూ హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ దగ్గర నోట్స్ బుక్స్ ఉన్నాయి కదా? ఓకే. ఇంతవరకు మరి క్రిస్టియన్ చర్చ్ హిస్టరీ, క్రైస్తవ సంఘ చరిత్ర, సంఘం అనేది ఎలా ప్రారంభించబడింది, ఆ సంఘము ఎలా కొనసాగింది, అది ఎలా మరి డివిజన్స్కి నోచుకుంది, ఇలా అనేక విషయాలు మనం సంఘం గురించి, చర్చ్ గురించి మనం చూసాం. చక్కగా మరి వివరించిన తమ్ముడు పాస్టర్ క్రోనిని దేవుడు దీవించునుగాక. ఓకే, మరి ఈ రాత్రి కలిసం నేను చాలా క్లుప్తంగా, చాలా కొంచెం సేపు, ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళిపోయే టైం ఇది అయినప్పటికీ కూడా కొంచెం సేపు కొన్ని విషయాలు, చాలా తక్కువ విషయాలు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇంట్రడక్షన్ టు ది బైబిల్ గురించి నిన్నటి దినాన్ని మరి అనేక విషయాలు, బైబిల్ అంటే ఏంటి, ఆ పేరు ఎలా వచ్చింది, అది ఎంతమంది రాశారు బైబిల్ని, పాత నిబంధన యొక్క ఆ డివిజన్స్, కొత్త నిబంధన డివిజన్స్, ఆ బుక్స్ గురించి నిన్నటి దినాన్ని మనం చూసాం. ఇప్పుడు మరింత కొంచెం లోతుగా మిమ్మల్ని తీసుకెళ్ళి ఇక ఇంట్రడక్షన్ టు బైబిల్లో నేను మరి ముగించాలని కోరుకుంటున్నాను. నేను మీకు నిన్న చెప్పినట్లుగా మొదటి ఐదు గ్రంథాలు మరి పెంటుటక్ అంటారు. దాన్ని ఏమంటారు? పెంటుటక్ అంటారు. దాన్ని 5 గ్రంథాలని మరి తోరా అని కూడా అంటారు, ధర్మశాస్త్ర గ్రంథం అని కూడా అంటారు. మొదటి 5 గ్రంథాలు స్పీడ్గా చెప్పండి. ఆదికాండం, ఓకే. ఆదికాండము జెనిసిస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ జెనిసిస్ అంటే అర్థం ఏంటంటే ది బిగినింగ్ అని అర్థం అన్నమాట. ఈ ఆదికాండంలో ఉన్న అధ్యాయులు మనం గమనిస్తే, ఆదికాండం టోటల్గా మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు దేని గురించి వ్రాయబడిందంటే, దేవుని యొక్క సృష్టి మరియు ఇజ్రాయేలీలు యాకోబుతో సహా, యోసేపు ఆధ్వర్యంలో యాకోబుతో సహా ఇజ్రాయేలీలు కానాన్ నుండి ఈజిప్ట్లోకి ఎంట్రన్స్, ఫ్రమ్ క్రియేషన్ టు సృష్టి నుంచి ఐగుప్తు దేశ ప్రవేశం వరకు. ఇది జెనిసిస్, ఆదికాండము మరిలో మనం చూస్తాం ఓవరాల్గా. ఓకే, నిర్గమకాండం గురించి ఎక్సడస్ అంటారు ఇంగ్లీష్లో. ఎక్సడస్ అంటే తెలుగులో దాని అర్థం ఏంటంటే బయలుదేరుట అని అర్థం, కమింగ్ అవుట్ అని. ఎక్కడి నుంచి కమింగ్ అవుట్, ఎక్కడి నుంచి బయలుదేరడం? ఐగుప్తులో 430 సంవత్సరాలు. నా వైపు చూస్తూ మీరు రాసుకుంటుండండి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 430 సంవత్సరాలు ఐగుప్తులో దేవుని ప్రజలు చాలా భయంకరంగా నలగొట్టబడ్డారు. భయంకరమైన ఆ యొక్క బానిసత్వంలో దేవుని ప్రజలు నలిగిపోయారండి. అనేక తరాలు నలిగిపోయారు. ఆ సమయంలో దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని, మోజెస్ని ఏర్పాటు చేసుకుని, మోషేని మరి ఐగుప్తులో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి మిద్యాను అరణ్యంలోకి తీసుకెళ్ళి తన మామగారి ఇంట్లో ఒక 40 సంవత్సరాలు, ఒక 40 years అక్కడ దేవుడు అనేక విషయాలు దేవుడు మోషేకి నేర్పించి అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఐగుప్తు తీసుకొచ్చి దేవుని ప్రజలను విడిపించడానికి దేవుడు ఒక రక్షకుడిగా, లేకపోతే ఒక నాయకుడిగా మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఏర్పాట్లు ఎంత ఘనంగా ఉంటాయంటే, పాపములో ఎన్నావైపు పాప ప్రపంచంలో ఉన్న పాపంలో ఉన్న మనల్ని బయటికి తీసుకొచ్చి మనల్ని పవిత్రపరిచి మళ్ళా పాప భూయిష్టమైన లోకంలోనే మనల్ని ఉంచుతాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగా మరి మోషేని దేవుడు ఏం చేశాడంటే, అక్కడిని తీసుకెళ్ళి మళ్ళీ ఐగుప్తు తీసుకొచ్చి దేవుని ప్రజలను, ఇశ్రాయేలుని బయటికి తీసుకురావడానికి మరి మోషేని దేవుడు వాడుకున్నాడు. ఆదికాండంలో మీకు ఏం చెప్పాను? క్రియేషన్ టు ఎగ్జైల్ టు ఈజిప్ట్, అంటే సృష్టి నుండి ఐగుప్తు బానిసత్వం. అది ఆదికాండంలో రాసుకోండి. నిర్గమకాండంలో బయలుదేరుట. నిర్గమకాండంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో మరి దేవుడు మోషేతో మాట్లాడిన తర్వాత మరి అక్కడి నుంచి అనేక 10 అద్భుతాలు దేవుడు ఐగుప్తులో చేశాడు. 10 miracles. ఎందుకు 10 అద్భుతాలు దేవుడు ఐగుప్తులో చేశాడంటే, 10 అద్భుతాలు దేవుడు ఎందుకు చేశాడంటే, ఐగుప్తులో 10 దేవతలు ఉన్నాయంట. ఒక్కొక్క దేవతకు సూచనగా ఒక్కొక్క అద్భుతాన్ని దేవుడు చేశాడు.
ఆ దేవతల యొక్క శక్తిని దేవుడు నిర్వీర్యం చేసి ఐగుప్తులో దేవుడు తన ప్రజల్ని పస్కా పశువు యొక్క రక్తము ద్వారా ఆ రాత్రి మరి ఆ యొక్క ఆ మరణదూత సంహారక దూత మరి ఐగుప్తులో ప్రవేశించినప్పుడు మరి జ్యేష్ఠులందరూ చనిపోయినప్పుడు దేవుని ప్రజలందరూ బయటకు వచ్చేసారు. ఇది నిర్గమకాండం, అది ఈజిప్ట్ టు సీనాయి అని రాసుకోండి. జెనసిస్ క్రియేషన్ టు ఈజిప్ట్, నిర్గమకాండంలో ఈజిప్ట్ టు సీనాయి పర్వతం అని రాసుకోండి. అక్కడ వరకే ఉంది ఆ నిర్గమకాండం హిస్టరీ. ఓకే, తర్వాత లేవి కాండం దగ్గరికి మనం వచ్చేసరికి చాలా విషయాలు లేవి కాండం దగ్గర నేను చాలాసేపు ఆగుతాను. ప్రైజ్ ద లార్డ్. చూసారా, అప్పుడప్పుడు డౌన్లోడ్ అవుతున్నప్పుడు కొన్ని చిన్న చితకలు స్పీడ్గా డౌన్లోడ్ అవుతుంటాయి, కొన్ని పెద్ద వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఆ బఫింగ్ ఏమవుతుంది, స్లో అవుతుంది. అలా నేను లేవి కాండం దగ్గర కాసేపు ఆగుతాను. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఈ లేవి కాండంలో మరి 3 విషయాలు, లేవి కాండం మొత్తం మీరు చదివితే 3 విషయాలు కనబడతాయి. ఒకటేంటంటే ఆరాధన నియమాలు, ఎలా ఆరాధన చేయాలి దేవుడని యెహోవాను, అదొకటి. రెండవది పండుగలు, ఫెస్టివల్స్. లేవి కాండంలో ఆరాధన నియమాలు మనకు కనబడతాయి. రెండవది ఫెస్టివల్స్, పండుగలు కనబడతాయి. మూడవది యాజకుల యొక్క విధులు కనబడతాయి. యాజకుడు ఎలాగుండాలి, ఏ గోత్రం నుంచి రావాలి, యాజకుడు వేసుకున్న డ్రెస్అప్, యాజకుడు వాడుతున్న ఆ యొక్క మొత్తం ఆ యొక్క ఐటమ్స్ అన్నిటి గురించి చాలా క్లియర్ క్రిస్టల్గా దేవుడు మరి ప్రీస్టుల గురించి, లేవీల గురించి వ్రాసిన గ్రంథం ఇది. సరే, ఇక్కడ నేను 2 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది పండుగల గురించి, రెండవది వారి ఆరాధన నియమాల గురించి చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా స్పీడ్గా చెప్తాను, చాలా వేగంగా. పండుగల గురించి మొదట చెప్పాలని కోరుకుంటున్నాను. మరి ఇజ్రాయేలులకి పండుగలు ఎన్ని ఉన్నాయిరా అని మనం చూస్తే 7 రకాల పండుగలు ఉన్నాయి. 7 ఫెస్టివల్స్ ఉన్నాయి. అంటే చిన్న ఉన్నాయి, కానీ మేజర్ ఫెస్టివల్స్ 7 పండుగలు ఉన్నాయి. ఓకే, రాసుకుంటున్నారా? స్పీడ్ అవ్వట్లేదు కదా, నేను నార్మల్గా వెళ్తున్నాను కదా. వండర్ఫుల్. 7 పండుగలు ఉన్నాయి. మొదటి పండుగ పేరు అంటే పాస్ ఓవర్. పాస్ ఓవర్ అంటే పస్కా పశు పండుగ అంటారు. పస్కా అన్లివెండ్ బ్రెడ్ అంటే ఏంటన్నా, పొంగని రొట్టెల పండుగ అన్నమాట. పొంగని పులియని రొట్టెల పండుగ అంటారు దీన్ని. పాస్ ఓవర్, ఫస్ట్ పండుగ పేరు పాస్ ఓవర్. ఇది ఏ నెలలో చేస్తారంటే నిసాన్. నేను చెప్పాను కదా మీకు ఇజ్రాయేలీల యొక్క నెలల గురించి, మంత్స్ గురించి. నిన్న ఇజ్రాయేలీల యొక్క ఆ యొక్క క్యాలెండర్ గురించి మీకు చెప్పాను, జూయిష్ క్యాలెండర్ గురించి. అందులో నిసాన్ అనే ఒక నెల ఉంది. అది ఎప్పుడు వస్తుంది అంటే మార్చికి ఏప్రిల్కి మధ్యలో వస్తుంది అన్నమాట. ఓకే, ఇది 14 నుండి 21 రోజులు చేస్తారు ఈ పండుగ. ఈ పాస్ ఓవర్ని 14 నుంచి 21 రోజులు చేస్తారు. ఈ పస్కా పశువు ఈ పస్కా పండుగ ఎలా సెలబ్రేట్ చేస్తారు అని మీరు నన్ను అడిగితే, మీరు టైం లేదు కాబట్టి ఇంటికి మీరు చదువుకోండి. అది నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా ఉంది. నిర్దోషమైన గొర్రెపిల్లను ఒకటి వధించి దాని రక్తాన్ని చిలకరించి, పిల్లరా, దాన్ని మెత్తగా కుక్ చేసి చేదైన కూరలతో కలిపి తింటారు. దాన్ని నడుం కొట్టుకుని త్వరపడుతూ తింటారు. అది పిల్లరా, మరి పొంగని రొట్టెలతో, పులియని రొట్టెలు, పొంగని రొట్టెలు అండ్ చేదు ఆకుకూరలు ప్లస్ నిర్దోషమైన గొర్రె పిల్ల, వీటితో పాటు మరి ఈ పండుగను ఆచరిస్తారు దేవుని ప్రజలు. 14 నుంచి 21 రోజులు ఈ పండుగను ఆచరిస్తారు. అది ఫస్ట్ పండగ పాస్ ఓవర్. ఓకే, ఫస్ట్. రెండవది పెంతుకోస్తు పండుగ రాసుకుంటున్నారు కదా. ఓకే, ఈ పెంతుకోస్తు పండగకి మరొక 2 పేర్లు ఉన్నాయి, సబ్ టైటిల్స్. అదేంటంటే ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలముల పండుగ అని కూడా అంటారు దాన్ని. తర్వాత మరి వీక్స్ అంటే వారముల పండుగ అని కూడా అంటారు. పెంతుకోస్తు పండుగ. ఇది ఏ నెలలో వస్తుందంటే సివాన్ నెలలో వస్తుంది. SIVAN, సివాన్ అంటే మేకి జూన్కి మధ్యలో వస్తుంది. ఇది ఏం చేస్తారంటే, వారు పండగ ప్రారంభించిన
50 రోజుల తర్వాత చేస్తారు ఈ పండగ. 50 రోజులు ఒక గరిష్టమైన ఒక 50 రోజులు పెట్టుకుంటారు. ఆ 50వ రోజు వారు ఈ పండగ చేస్తారు. దాన్ని పెంటెకోస్టల్ ఫెస్టివల్ అంటారు. ఈ పెంతెకోస్తు పండగ అపోస్తలుల 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అపోస్తలుల 2వ అధ్యాయంలో ఈ పెంతెకోస్తు పండగ రోజే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. కాబట్టి పెంతెకోస్తు అనుభవం అంటారు దాన్ని. ఓకే, ఇది మరి దేవుని ప్రజలు ఈ పండుగలో ఏం చేస్తారంటే ఫస్ట్ ఫ్రూట్స్ అంటే ప్రథమ ఫలాలు తీసుకొచ్చి వారు దేవుని మందిరాన్ని తీసుకొస్తారు. ప్రథమ ఫలాలు వారి పంటల్లో పండిన ఫస్ట్ ఫ్రూట్, వారి యొక్క గొర్రె మందల్లో, మేకల మందల్లో, పశువుల్లో పుట్టిన మొదటి ఫలం తీసుకొచ్చి దేవుడికి అర్పిస్తారు ఈ పెంతెకోస్తు పండుగలో. మొదటిది పస్కా పండుగ తెలుగులో, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది ట్రంపెట్స్ అంటే బోరల పండుగ చేస్తారు దేవుని ప్రజలు. ఇది తిష్రీ, TISHRI, తిష్రీ అనే ఒక క్రోని. ఒకసారి నువ్వు లైవ్ అవుతుందో చెక్ చేస్తుంటారు మధ్యలో, ఈజ్ ఇట్ కంటిన్యూ ఆర్ నాట్ అనేది. ఇది తిష్రీ అనే మాసం అవుతుంది. ఇది సెప్టెంబర్కి అక్టోబర్కి మధ్యలో ఉంటుంది. ఓకే, ఇది 1 or 2 డేస్లో ఈ ఫెస్టివల్ అయిపోద్ది వీళ్ళకి. మీరు దీని గురించి మీకు తెలుసుకోవాలంటే సంఖ్యాకాండము 29వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాల వరకు ఉంది. ట్రంపెట్స్ అంటే బోరలు ఊదుతారు. దే విల్ బ్లో ద ట్రంపెట్స్, బోరలు ఊదుతారు. చూడండి, మరి ఎరుకో పట్టణం చుట్టూ దేవుని ప్రజలు తిరిగినప్పుడు ఏం ఊదారు? బోరలు ఊదారు కదా. ఓకే, ఇప్పుడు ఈ బోరలు ఆత్మ సంబంధం. ఇప్పుడు ఈ 7 పండగలు కూడా ఆత్మ సంబంధంగా మారిపోయాయి. దేవుని స్తోత్రం చెప్పండి. పాత నిబంధనలో అక్షర రూపంగా వారు పండగలు చేశారు, ఆచరించారు. క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన పండగలు మనం ఆచరిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఓల్డ్ టెస్ట్మెంట్ ఇస్ ద బయటికి కనిపించే ఆ వేష భాషలో, ఆ ప్రవర్తన, అవన్నీ ఉండేవి. క్రొత్త నిబంధనలో మరి బలి అర్పణ దగ్గర నుంచి మరి ప్రతి పండగ కూడా ఆత్మ సంబంధంగా మారిపోయింది. ఇది 3వ పండగ. ఓకే, 4వది అటాన్మెంట్ ఫెస్టివల్ అంటే ప్రాయశ్చిత్తార్థ పండగ, డే ఆఫ్ అటాన్మెంట్. ప్రాయశ్చిత్తము అనే పండగ వారు ఇశ్రాయేలీలు, యూదులు వారు చేస్తారు. ఇది కూడా తిష్రీ మాసంలో వస్తుంది. ఇది 10 రోజులు చేస్తారు. పిల్లరా, లేవి కాండము 23వ అధ్యాయంలో ఉంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో కూడా ఉంది. డే ఆఫ్ అటాన్మెంట్ అంటే ప్రాయశ్చిత్తార్థ పండుగ. అంటే చేసిన పాపానికి ప్రాయశ్చిత్తాన్ని వారు సమర్పించుకుంటారు. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి ఒకసారి. ప్రాయశ్చిత్తార్థ పండుగలో వారు వాడే వస్తువులు ఏంటో తెలుసా పిల్లరా? గువ్వ అంటే ఒక ఎగురుతుంది పావురం కానీ, మేకపిల్ల కానీ, గొర్రె కానీ, ఎద్దు కానీ, 4 రకాలు. ఏమన్నాను? పావురము, మేకపిల్ల, గొర్రెపిల్ల, ఎద్దు. అంటే వారి యొక్క స్టేటస్ని బట్టి బాగా ధనికులైతే ఎద్దుని తీసుకెళ్ళేవారు, గొర్రె పిల్లలను తీసుకెళ్ళి. బాగా పేదవాళ్ళు, ఏమి లేనివారు ఒక గొర్రెపిల్ల గువ్వను తీసుకెళ్ళి బలి అర్పించేవారు, రక్తం చిందించేవారు. మరి యాజకుడు ఆ రక్తాన్ని తీసుకెళ్ళిన దాన్ని చంపి ఆ రక్తాన్ని మరి వీళ్ళ మీద చిలకరించి పాపక్షమాపణ, అటాన్మెంట్ చేసేవాడు. దాన్ని ప్రాయశ్చిత్తార్థ పండుగ అనేవారు. 5వది టెబర్నికల్ అంటే గుడారాల పండుగ. ఓకే, BOOTHS బోత్స్ అంటారు. బోత్స్ అంటే స్మాల్ టెంట్స్ అన్నమాట. ఇజ్రాయిల్ అందరూ ఏం చేస్తారంటే ఈ గుడారాల పండుగల్లో ఇజ్రాయిల్ అందరూ ఏం చేస్తారంటే, మరి సంవత్సరానికి ఒకసారి వస్తుందేమో, ఒక 15 నుంచి 22 రోజుల వరకు వాళ్ళు ఏం చేస్తారంటే కొండల్లోకి, అరణ్యాల్లోకి, అడవుల్లోకి కుటుంబాలతో వెళ్ళిపోయి అక్కడ చిన్న టెంట్లాగా వేసుకుని, టెంట్లుంటే టెంటు, లేకపోతే ఖర్జూరపు చెట్లు, తర్వాత ఒలివ చెట్లు అవన్నీ నరికి ఆ కొమ్మలతో ఒక చిన్న పాకల్లాగా వేసుకుని ఆ గుడారాల్లో వంటలు వండుకొని అక్కడే ఉంటూ దేవుని స్తుతిస్తారు. ఎందుకు గుడారాల పండుగ వారు చేస్తారంటే టు ద రిమెంబరెన్స్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తులో మనకి స్థిరమైన నివాసం లేదు. ఆ 40 సంవత్సరాల అరణ్యాల్లో కూడా మన గుడారాల్లో ఉన్నాము. ఈ గుడారాల్లో దేవుడు మనల్ని కాపాడి ఈరోజు దేవుడు మనకు ఒక రాజ్యాన్ని ఇచ్చాడు, ఒక దేశాన్ని ఇచ్చాడు అని కృతజ్ఞతతో వారు స్తుతిస్తూ ఈ యొక్క పర్ణశాలల పండుగ లేకపోతే గుడారాల పండుగ, టాబర్నకల్ ఫెస్టివల్స్ వారు చేస్తారు.
ఈ గుడారాల పండుగ గురించి మీరు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో మీకు ఉంటుంది. తర్వాత యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఓకే, తర్వాత లైట్స్ ఫెస్టివల్ ఆర్ డెడికేషన్ ఫెస్టివల్ అంటారు దాన్ని. అంటే పిల్లరా, మరి వెలుగు దీపాలు పట్టుకొని వారు పండుగలు చేసుకుంటారు. దీపాలు వెలిగించి వారు పండుగలు చేస్తారు. ఇందాక తమ్ముడు చెప్పాడు, జొరాస్ట్రియన్లు వారు చేసే ఆ పండుగలో అది కూడా ఒకటి ఉండేది. ఇది ఏ నెలలో వస్తుంది అంటే కిస్లేవ్ మాసంలో వస్తుంది. కిస్లేవ్ నవంబర్ డిసెంబర్ మధ్యలో వస్తుంది. ఇది సుమారు ఒక 8 days చేస్తారు, 8 దినాలు చేస్తారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఉంటుంది దీని గురించి. ఓకే, వెలుగుల పండుగ అనొచ్చు, లేకపోతే దీపస్తంభాల పండుగ అనొచ్చు. 7వ పండుగ పూరీము పండుగ, PURIM, పూరీము. LOTS అని రాసుకోండి మధ్యలో. అది హీబ్రూ భాష. లాట్స్ అంటే గివింగ్ గిఫ్ట్స్ ఈచ్ అదర్. ఒకరినొకరు బహుమానాలు పంచుకుంటారు ఈచ్ అదర్. చూడండి, ఉదాహరణకి ఇంతకుముందు, ఇప్పుడు ఉన్నది లేదు నాకు తెలియదు కానీ, క్రిస్మస్ రోజు సాయంకాలం టిఫిన్ బాక్స్లో మనం వండింది వాళ్ళకి, వాళ్ళు వండింది మనకి, అలా ఊరంతా పప్పలు పంచుకుంటారు. గుర్తుందా? అది ఎక్కడ చూస్తుంది అనుకో, అక్కడ యూదుల నుంచి చూస్తుంది. పూరీము పండుగ అంటారు దాన్ని. పూరీము ఏ పండుగ? పూరి అంటే మనం తినే పూరీలు కాదురా, పూరీము పండుగ. ఇది ఆధార్ నెలలో వస్తుంది. ADAR ఆధార్ అంటే ఫిబ్రవరి నెలలో వస్తుంది. 14-15 రోజులు ఈ ఫెస్టివల్ చేసుకుంటారు. ఇది మీకు ఎక్కడ ఉందంటే ఎస్తేరు గ్రంథంలో 9వ అధ్యాయము 18 నుంచి 30 వరకు ఉంది. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే ఎస్తేరు గ్రంథంలో ప్రారంభించారు. ఆ సందర్భం ఏంటో మీకు చెప్తాను. ఒకసారి నా వైపు చూడండి అందరూ. ఈ పూరీము పండుగ ఎప్పుడు ప్రారంభించబడిందంటే అహష్వేరోషు దినాల్లో, ఎస్తేరు మహారాణిగా ఉన్న దినాల్లో హామాను ఒకడు ఉంటాడు, దుష్టుడు. గుర్తుందా మీకు హామాన్ అనేవాడు? ఈ హామాన్ ఏం చేశాడంటే, మొర్దెకై నమస్కారం పెట్టలేదని మొర్దెకై మీద కక్ష తీర్చుకోవడానికి వాడు ఏం చేశాడంటే, మొత్తం యోధా జాతి అందరినీ స్మాష్ చేయడానికి ఒక రోజు ఏర్పాటు చేసి, రాజాజ్ఞ ఏర్పాటు చేసి, ముద్ర వేసేసి డేట్ ఫిక్స్ చేశాడు. అప్పుడు ఏం చేశారంటే, వారు ఊరు మధ్యలోకి వచ్చి, పట్టణం మధ్యలోకి వచ్చి, మరి మొర్దెకై కేకలు వేస్తూ ఏడుస్తూ నెత్తి మీద బూడిద పోసుకుని, గోనబట్టు వస్త్రాలు ధరించుకుని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎస్తేరు కూడా 3 రోజులు ఉపవాసం రాజు గారి దగ్గరికి వెళ్ళి మంచి ప్లాన్ గీసి ఆఖరికి హామాన్ గారిని, మొర్దెకైని చంపించాలని ఉరుకమ్మ సెట్ చేశాడు హామాన్. ఈ మొర్దెకైకి ఏ ఊరుకమ్మ మీద చంపాలనుకుంటే అదే ఊరుకమ్మ మీద హామాన్ని ఆ రోజు ఏం చేశారు? ఊరు తీశారు. ఆ రోజు హామాన్ గారు చచ్చిపోయిన రోజు ప్రారంభించారు ఈ పూరీమి పండుగ. టోటల్ ఎన్ని పండుగలు? 7. ఒకసారి ఈ పండుగ ఒకసారి స్పీడ్గా చూస్తూ చెప్పండి. పస్కా పండుగ, అందరూ పూరీమి పండుగ. అబ్బా, బహుమతుల పండుగ అని రాశాడు అచ్చ తెలుగులో. గుడ్. ఇవి మరి ఇజ్రాయేలీలు, యూదులు వారు చేస్తున్న పండగలు. ఓకే, ఈ లేవి కాండం దగ్గర మనం ఆగిపోయాం కదా. ఆమెన్. పండగల గురించి మీకు చెప్పాను. ఈ పండగల గురించి ఇంకా బోల్డ్ అంత ఎక్స్ప్లెనేషన్ ఉంది, మనకు టైం లేదు. తమ్ముడు చెప్పినట్టుగా మరి ఇలాంటి బైబిల్ క్లాసులు పెట్టాలంటే మార్నింగ్ స్టార్ట్ చేయాలి. మార్నింగ్ 9 నుంచి సాయంకాలం 5 వరకు ఒక్కొక్క సబ్జెక్టు 2 hours or 3 hours మాట్లాడితే ఫుల్ అవుతుంది, మీకు హృదయం నిండిపోద్ది. మనకు టైం లేదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఏర్పాటు చేయబడిన దేవుని ఏర్పాటు. ఇక్కడ చాలా తక్కువ మంది ఉండొచ్చు కానీ ఫేస్బుక్ లైవ్ ద్వారా కొన్ని 100,000 మంది ఈ బైబిల్ క్లాసెస్ వింటున్నారు ప్రపంచ నలుమూలల నుండి. మీకు ఎంత అవకాశం వచ్చిందంటే, ఇప్పుడు మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ నా అడ్రస్లోకి, నా ఫేస్బుక్ పేజీలోకి వచ్చి మీరు మళ్ళీ వినొచ్చు. ఇవన్నీ సేవ్ అయిపోయాయి. ఓకే, ఈ లేవి కాండంలో పండగల గురించి చాలా స్పెసిఫిక్గా చెప్పబడింది. తర్వాత దేని గురించి చెప్పదంటే ఆరాధన నియమావళి. చెప్పండి, దేని గురించి? దేవుడు చాలా సీరియస్గా తన ప్రజల్ని, ఆయన్ని గణపరచమని, ఆరాధన చేయమని కోరాడు. ఎక్కడికి రమ్మన్నాడంటే దేవుడు ప్రత్యక్షపు గుడారము అన్నాడు. అందరూ దాన్ని శాంక్చురీ అంటారు. దాన్ని శాంక్చురీ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ప్రత్యక్షపు గుడారము. ప్రత్యక్షపు గుడారానికి వచ్చి వారు దేవుడిని కలుసుకోవాలి. ఓకే, అందరూ ప్రత్యక్షపు గుడారం దగ్గర ఆగారా? ప్రత్యక్షపు గుడారంలో 7 పాయింట్లు ఉన్నాయి. త్వరగా చెప్పేస్తాను, పర్లేదా? రేపు చెప్పుకుందామా?
పర్లేదా? లేవి కాండంలో మనం ఆగాం. లేవి కాండంలో 3 ఉన్నాయని చెప్పాను. మొదటిది పండగలు, ఆరాధన, నియమావళి, మూడోది యాజకుని యొక్క ధర్మాలు. యాజకుని యొక్క ధర్మాలు మనకు టైం లేదు, నేను దాన్ని టచ్ చేయనప్పుడు. ఆరాధన నియమావల్లో ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు మోషేని కట్టమన్నాడు. ఒకసారి నిర్గమాకాండం 25వ అధ్యాయము 40వ వచనం చదవండి ఒకసారి ఎవరైనా. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున. మీరు 25వ అధ్యాయం టోటల్గా చదివితే ప్రత్యక్షపు గుడారం ఎలా కట్టాలో దేవుడు కొండ మీద ఆ 40 పగలు రాత్రులు మోషే దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ప్లాన్ అండ్ డిజైన్ మొత్తం ఇచ్చేశాడు. దేవుడు అంటున్నాడు, నీకు కొండ మీద ఎలా చూపించానో అలాగే నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించు అన్నాడు దేవుడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున జాగ్రత్త పడుము అంటున్నాడు. సరే, హెబ్రీ పత్రిక మీరు రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ప్రత్యక్ష గుడారం గురించి బాగా అర్థం అవ్వాలంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 9వ అధ్యాయం మీరు చదవండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయం మీరు బాగా చదివితే ఈ ప్రత్యక్ష గుడారం బాగా అర్థమవుతుంది. సరే, ఈ ప్రత్యక్ష గుడారంలో 7 పాయింట్లు చాలా స్పీడ్గా చెప్తారు. మొదటిది ఆవరణ ద్వారము. ఆవరణం అంటారు, విన్నారు కదా మీరు. దానికి ఆవరణం అంటే ఏంటనుకున్నారు? ఆవరణం అంటే ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ చేసేటప్పుడు సైడ్ వాల్స్ కడతాం, చూసారా? సైడ్ వాల్స్ అన్నీ సైడ్ వాల్స్ టైపులోనే ఉంటాయి. ఈ ఆవరణం దేవుడు రకరకాల తివాచీలతో రకరకాల రంగుల్లో దేవుడు మరి ఈ యొక్క ఆవరణాన్ని దేవుడు మరి స్టిచ్ చేయమన్నాడు, అల్లించమన్నాడు. అల్లికలతో చుట్టూ ఆవరణ ద్వారాన్ని ఏర్పాటు చేయమన్నాడు. మీరు నిర్గమాకాండం 27వ అధ్యాయం 9 నుంచి 19 వరకు మీరు చదవండి. ఆవరణ ద్వారం గురించి రాయబడి ఉంటుంది. ఆవరణ ద్వారం, ఓకే. రెండవది ఆవరణ ద్వారము నుంచి లోపలికి వెళ్ళి ఎంటర్ అవగానే ఫస్ట్ మనకు కనిపించేది అంటే బలిపీఠం అని రాసుకోండి. ఈ బలిపీఠంలో నిర్గమాకాండం 27వ అధ్యాయం 1 నుంచి 9 వరకు, లేవికాండం 9వ అధ్యాయం 24వ వచనంలో ఈ బలిపీఠం ఎలా ప్రిపేర్ చేయాలని దేవుడు మాట్లాడు. అందరు నా వైపు చూస్తే ఈ బలిపీఠం దేవుడు తుమ్మకర్రతో చేయమన్నాడు. ఈ కర్ర తుమ్మకర్రతో చేసి ఎత్తడు రేకు దానికి తాపడం చేయమన్నాడు. ఇత్తడి, ఓకే. తుమ్మకర్ర ఈ ప్రత్యక్ష గుడారంలో టోటల్గా తుమ్మకర్ర మనకు కనబడుతుంది, ఓకే. తుమ్మకర్ర, ఇత్తడి రేకు. మరొక దగ్గర ఏమో తుమ్మకర్ర, మేలిమి బంగారం. తుమ్మకర్ర బాగా కాస్ట్లీయా, కొంచెం ఏమైనా తక్కువ రేటు దొరుకుతుందా? ఎక్కడ చూసినా తుమ్మకర్ర చాలా పిచ్చిగా పెరిగిపోతుంటుంది, నేనే చాలా చీప్. తుమ్మ చెట్టుకి ఒంటి నిండా ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. ఎందుకు పనికిరనేది, ముళ్ళులు కలిగింది, పెంట కుప్పల మీద పెరుగుతుంది. అది పాపి అయిన మానవునికి సాదృశ్యం ఉంది. పాపి అయిన మనల్ని ప్రభువు రక్షించుకుని మనం ఆ ముళ్ళులట్టులో మన స్వభావం మంచిది కాదు. అలాంటి మనల్ని తీసుకెళ్ళి దేవుడు ఆ యేసుక్రీస్తు రక్తంలో మనల్ని కడిగి పవిత్రులుగా చేసి ఆయన మందిరంలో నివసించేటట్లుగా దేవుడు చేసి, ఆ ఇత్తడి దేనికి సాదృశ్యంగా ఉందంటే మరి ఆ అన్యాయపు తీర్పు, ఆయన మన కొరకు అన్యాయపు తీర్పు తీర్చబడి మన నీతిమంతులుగా రైచస్ పీపుల్గా మనల్ని మార్చిన ఆ అనుభవానికి సాదృశ్యంగా ఉంది. తుమ్మకర్రని ఇత్తడి రేకుతో తాపడం చేస్తే ఇక తుమ్మకర్ర కనిపించదు, ఆ ఇత్తడి రేఖ కనబడుతుంది. మనం నీతిమంతులుగా చేయబడ్డాం అన్న దానికి సాదృశ్యం, ఆత్మ సంబంధమైన అర్థం అది, ఓకే. ఈ బలిపీఠం తుమ్మకర్రతో చేసి దానికి ఇత్తడి రేకు, మీరు నిర్గమాకాండం 27 రాసుకున్నారు కదా. ఈ బలిపీఠం మీద ఏం చేసేవారు? బలిపీఠం మీద ఏం చేస్తారు? బలి అర్పిస్తారు. రకరకాల బలులు, దహన బలులు, దేవుడి చిత్తం అయితే బలులు ఎన్ని రకాలు రేపు మాట్లాడతాను మీతో. బలులు ఎన్ని రకాలు. ఈ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇంతకుముందు పాత నిబంధనలో బలి అర్పిస్తేనే కానీ దేవుని కలుసుకునేవారు కాదు మనుషులు. బలి అర్పించాల్సిందే ఆ దినాల్లో. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం బలి అర్పించాల్సిన పని
లేదు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఒకేసారి ఆయన బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మనం అర్పించాల్సిన బలి అంటే తెలుసా? స్తోత్ర బలి అర్పించాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. ఆ పాత నిబంధనలో బలిపీఠం, సెకండ్ది బలిపీఠం, మొదటిది ఆవరణ ద్వారము, రెండోది బలిపీఠం. ఈ బలిపీఠం దాటంగానే మూడోది మనకేం కనబడుతుందంటే గంగాలము. గంగాలం అంటే ఏంటనుకున్నారు? ఒక పెద్ద పాత్ర. ఆ పాత్రలో వాటర్ ఉంటుంది అన్నమాట. వాటర్ బలి అర్పించిన తర్వాత, యాజకుడు బలి అర్పించిన తర్వాత ఆయన బలిపీఠం దాటి వచ్చి ఆ గంగలో ఉన్న వాటర్ చేత ఆ చేతులు కడుక్కోవాలి. అది నుంచి మనకి కట్టడానికి దేవుడు చెప్తాడు. ఒకసారి మీరు నిర్గమకాండం 30 చాలా బ్యూటిఫుల్ వర్డ్ ఉంటుంది అక్కడ. 30 నిర్గమకాండం 30 చదువునన్నా. వాళ్ళు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు వచ్చింది. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠముకు నడుమ దానిని ఉంచి 17వ వచనం, చాలండి. గంగాలము నీటితో నింపబడి అది యాజకులు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ముందుకు ప్రవేశించారు. ఆవరణ ద్వారము, రెండోది బలిపీఠము, మూడోది గంగాలం. ఈ గంగాలం కూడా దేనితో చేయమంటే ఇత్తడితో చేయమన్నాడు. ఇత్తడి జస్టిఫికేషన్కి సాదృశ్యంగా ఉంది, అంటే నీతిమంతులుగా తీర్చబడ్డానికి సాదృశ్యంగా ఉంది. ఓకే, మూడవది. నాలుగవది టేబుల్. దాన్ని సన్నిధి రొట్టెల బల్ల అంటారు. సన్నిధి రొట్టెల బల్ల, టేబుల్. ఇప్పుడు చూడండి, ఆ సౌండ్ బాక్స్ మనం పెట్టుకున్న టేబుల్, అది ఎక్కడ నాకు తెలియదు, పెయింట్ వేసారు. పెయింట్ వేసిన వాళ్ళు తెలియలేదు. ఓకే, ఇప్పుడు దేవుడు ఆ యొక్క సన్నిధి రొట్టెల బల్ల దేంతో చేయమన్నాడు? తుమ్మకరతో చేయమన్నాడు. మళ్ళా తుమ్మకరత చేసి ఇప్పుడు దాన్ని దేంతో కవర్ చేయమన్నాడు అంటే బంగారపు రేకుతో కవర్ చేయమన్నాడు. బంగారం మహిమకు సాదృశ్యంగా ఉంది. ఎందుకు పనికిరాని మనల్ని మహిమపరిచాడు ఆయన. స్తోత్రం చెప్పండిగా. ఈ సన్నిధి రొట్టెల బల్ల అక్కడ పెట్టినాడు. బలిపీఠం గంగాలం దాటగానే సన్నిధి రొట్టెల బల్ల. దాని మీద మీరు నిర్గమకాండం 25వ అధ్యాయం 20 నుంచి మీరు చదువుకెళ్తే, చదవక్కర్లేదు, దేవుడు ఏమన్నాడంటే 2 దొంతులుగా రొట్లు పెట్టమన్నాడు. దాని మీద 2 దొంతులుగా రొట్లు, 2 దొంతులు. చెప్పండి ఎన్ని? ఓకే, ఒక్కొక్క దొంతులో 6 రొట్లు ఉండాలి. 6 ఒకసారి నా వైపు చూడండి. 2 దొంతుల్లో ఎన్ని రొట్లు? 6 కనబడుతుంది మీకు? 66. బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66 గ్రంథాలన్నా. అది దేవునికి సంపూర్ణత, వాక్యానికి సదృశ్యంగా ఉంది. అంతేకాదు, ఆ రొట్టె దేవుని వాక్యానికి మాత్రమే, యేసుప్రభు శరీరానికి కూడా సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, ఇది సన్నిధి రొట్టెల బల్ల. ఓకే, ఈ సన్నిధి రొట్టె బల్ల దాటగానే 5వది ఏం కనబడుతుంది అంటే ధూపవేదిక. ఇది కూడా తుమ్మకరతోనే చేయమన్నాడు, మేలి బంగారంతో పొదగమన్నాడు. ఈ ధూపవేదిక ఏం చేస్తారంటే యాజకుడట ప్రతిరోజు ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళి, ఈ ప్రత్యక్ష గుడారంలోకి ప్రతిరోజు మార్నింగ్ వెళ్ళి ఈ ధూపవేదిక మీద సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు వేసి దేవుడైన మరి ఆ యొక్క ధూపాన్ని అర్పించబడ్డాడు. ఈ ధూపవేదిక గురించి మీరు చదువుకోవాలంటే నిర్గమకాండం 30వ అధ్యాయం 1 నుంచి మీరు చదువుకోవచ్చు. పరిమళ ధూప ద్రవ్యములు అర్పించేవాడు యాజకుడు ప్రతిరోజు, ఎవ్రీడే మార్నింగ్ అంట. మీరు చదివితే ఎవ్రీడే మార్నింగ్ యాజకుడు అర్పించేవాడంట. ఇది ప్రతిరోజు ఉదయం లేచి మనం చేసే స్తుతి ఆరాధనకు సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. 5వది ధూపవేదిక. ఓకే, 6వది బంగారు దీపస్తంభము, ల్యాంప్ స్టాండ్ అంటారు ఇంగ్లీష్లో. ల్యాంప్ స్టాండ్ మన ఈ భారతదేశం యొక్క జాతీయ గీతం ఏది మనకు తెలుసు కదా, ఏంటిది? జనగణమన. మన భారతదేశం యొక్క జాతీయ జంతువు ఏంటి? యానిమల్. అలా పెట్టరా? పులి, టైగర్. మరి మన ఇండియా యొక్క నేషనల్ బర్డ్ ఏది? అలాగే ఇశ్రాయేలు దేశం యొక్క నేషనల్ సింబల్ ఏంటంటే ల్యాంప్ స్టాండ్. మీరు కావాలంటే ఇశ్రాయేల్ యొక్క నేషనల్ సింబల్ చూడండి. 7
దీపస్తంభాలు ఉంటాయి. దీపస్తంభము 7, దాన్ని ఏమంటారు? ఇలా ఉంటాయి, ఏమంటారు దాన్ని? ప్రమిదలు. 7 దీపస్తంభాలు కలిగిన ఒకే స్తంభం, దాన్ని దీపస్తంభం, బంగారు దీపస్తంభం అంటారు. నిర్గమకాండం 25వ అధ్యాయం 31 నుంచి ఉంటుంది, మీరు చదవండి. ఆ దీపస్తంభంలో 7 దీపాలు ఎప్పుడు ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటాయి. దీపస్తంభాలు దాటగానే, బంగారు దీపస్తంభం దాటగానే అస్సలైనది కనబడుతుంది యాజకుడికి. అదే తెలుసా? అతి పరిశుద్ధ స్థలం. అంతవరకు యాజకుడు వస్తాడు. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్ళడానికి వీల్లేదు, ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. చూడండి, ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను. ప్రధాన యాజకుడు ఇప్పుడు మెయిన్లైన్ చర్చెస్లో, బ్యాప్టిస్ట్, లోదరన్, సిఎస్సి చర్చెస్లో పాస్టర్ గారు మంచి డ్రెస్ వేసుకుంటారు కదా, పైనుంచి అంగితో పాటు మీరు కనిపెట్టరా నల్లని తాడు కనిపెట్టరా? అది ఎందుకు పెట్టారు? అది ఇక్కడదే. ఈ ప్రధాన యాజకుడు అట నడవనికి తాడు కట్టుకొని, ఈ పాస్టర్ గారికి తాడు ఎంత ఉంటుంది, మేకతోకల ఉంటుంది. ఆ ప్రధాన యాజకుడికి ఈ తాడు ఇక్కడి నుంచి ఆ చర్చి చివరి వరకు ఉంటుందట. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఒకవేళ ఏమైనా పాపంతో పాటు ఏదైనా దోషంతో వెళ్ళి ఇప్పుడు చచ్చిపోయారు అట్లా. లోపల పరిశుద్ధపరచుకోకుండా పొరపాటున లోపలికి వెళ్తే ఆ ఉగ్రతకి, పవర్కి తట్టుకోలేక చచ్చిపోయాడట. ఎంతకీ రాకపోతేనంట ఆ తాడును చూసారా? ఆ గంట ఒకటి, ఒక పక్క తాడు ఉండదు. వీళ్ళట పైన యాజకులు ఉండేవారు, ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళేవాడు. చచ్చిపోయాడు ఇంకొకవేళ చూసి ఆ తాడు ఇలా నెమ్మది లాగేవారట. ఈయన చచ్చిపోయి ఇక ప్రధాన నాయకుడు డెడ్ బాడీ అలాగే ఇడిచిపోతాడు, చచ్చిపోతే ఎవరైనా. అలాగా ఆ దినాల్లో ప్రధాన యాజకులు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవారు. ఇప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవ్వగానే పెద్ద తెర ఉంటుందంట, దేవాలయపు పెద్ద తెర. పిల్లరా, ఆ అవతల దేవుడు ప్రధాన యాజకుడితో మాట్లాడతాడు. ఆ తెర అవతల ఏముండదో తెలుసా? నిబంధన మందసం. రాసుకోండి, నిబంధన మందసం. ఆర్క్ ఆఫ్ ద కవనెంట్. తెర హెబ్రీ పత్రిక 10:20లో తెర గురించి రాయబడి ఉంటుంది. నిబంధన మందసం మరి నిర్గమకాండం 25:10 నుండి 22 వరకు నిబంధన మందసం గురించి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 6 నుంచి 9వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. నిబంధన మందసం. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే సామాన్యుడు వెళ్ళగలడా? సామాన్యులు ఆవరణలో మాత్రమే. అది ఇశ్రాయేలీలు అయితే, అది అర్జునులు లోపలికి వెళ్ళలేదు. ఇశ్రాయేలు ఆవరణలో ఉంటారు. పరిశుద్ధ స్థలంలోనికి అంటే ఈ గంగాలము, బలిపీఠము, ధూపవేదిక, దీపస్థలం, ఇది పరిశుద్ధ స్థలం. అక్కడికి యాజకులు మాత్రమే. అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళాలంటే ప్రధాన యాజకుడు. ఇప్పుడు యేసు ప్రభు వారు శిలువ మీద వేయబడుతున్నప్పుడు దేవాలయ తెర చిరిగిన రాయబడింది. గుర్తుందా మీకు? దేవాలయపు తెర చిరిగిపోయింది అంటే మానవునికి దేవునికి మధ్యలో అడ్డు చిరిగిపోయింది. ఇప్పుడు ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు మనందరికంటే ముందు వెళ్ళి ఆయన మరి ఆ దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆయన మనం డైరెక్ట్గా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ నిబంధన మనసు గురించి ఒక క్షణం చెప్పనివ్వండి. నిబంధన మందసం ఎలా ఉంటుందంటే స్క్వేర్గా ఉంటుంది, ఒక డబ్బాలాగా. ఆ డబ్బాకి ఇప్పుడు ఇదే నిబంధన మందసం అనుకోండి, 4 కాడలు. ఓకే, 4 కాడలు ఉంటాయి నిబంధన మందసానికి. ఆ లోపల పెట్లాగా ఉంటుంది. ఆ పైన నిబంధన మందసం పైన ఇటొక దేవదూత, అటొక దేవదూత, ఇలా రకాల చారి ఎగురుతున్నటువంటి కెరూబులు ఎగురుతుంటాయి. దేవుడిని యెహోవా స్వరం ఆ కెరూబుల మధ్యలో నుండి మాట్లాడేవాడు ప్రధాన యాజకుడితో. చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. 80వ కీర్తన మొదటి వచనం చదవండి. అంటే దీని గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది కానీ టైం లేదు మనకి. 80వ కీర్తన మొదటి చదవండి. ఇశ్రాయేలుకు కాపరి చెవియొగ్గము, కెరూబుల మీద ఆసీనుడు అయిన వాడా అన్నది ఇంగ్లీష్ బైబిల్ చూస్తే కెరూబుల మీద కాదు, కెరూబుల మధ్య నివసించేవాడా అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్. కావాలంటే మీరు చూసుకోండి. బిట్వీన్ ద కెరూబైట్స్ ఉంటుంది. కెరూబుల మధ్యలో రెక్కలు చాపి గురుతున్న కెరూబుల మధ్యలో దేవుడు మాట్లాడేవాడట ప్రధాన యాజకులతో. ఏం చేయాలో చెప్పేవాడట. చాలా అద్భుతమైన విషయం. నిబంధన మనసు అంటే సో పవర్ఫుల్, సో టెరిబుల్.
ఒకవేళ పొరపాటున సిద్ధపాటు లేకుండా ఆ పెట్టును ముట్టుకుంటే చూసి హై వోల్టేజ్ కరెంట్ షాక్ ఎలా పడిపోతారు, పడిపోయి చచ్చిపోయారట. ఫిలిస్తీన్లు ఈ మనసును పట్టుకుపోతే వజ్జా అని కూడా ఒకటి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ యొక్క బులక్ కాటు మీద, ఎద్దుల బండి మీద పట్టుకొస్తుంటే పొరపాటున టప్పని చచ్చిపోయాడు. సో పవర్ఫుల్. జాగ్రత్తగా మనం రాకించండి. ఈ నిబంధన మందసం దగ్గరికి వచ్చాం కదా. ఈ నిబంధన మందసం పెట్టులో 3 ఉండేవట. 3. మొదటిది మోషేకి ఆ సేనాయ కొండ మీద దేవుడిచ్చిన 10 ఆజ్ఞల పలకలు 2, చిగిరించిన అహరోను కర్ర 1, మన్నాగల బంగారు పాత్ర 1. ఈ 3 ఆ బాక్స్లో ఉండేవటండి. ఈ 3టికి 3 పెద్ద చరిత్రలు ఉన్నాయి. ఇప్పుడు మన టైం చాలదు, నేను దాని గురించి చెప్తాను దేవుడి చిత్తమైన తర్వాత ఎప్పుడైనా. దేవుడు మోషే గారికి ఇచ్చిన ఆ పలకలు ఎక్కడిచ్చాడు దేవుడు? సేనాయ కొండ మీద ఇచ్చాడు కదా. ఆ సేనాయ కొండ మీద దేవుడు ఇచ్చిన పలకలో మొదటిసారి దేవుడు ఇచ్చిన పలకలు ఏం చేశాడంటే కోపంతో ఇసిరేశాడు. రెండోసారి మరలా దేవుడు కొండ మీద తీసుకెళ్ళి మరలా రెండోసారి కూడా పలకలు ఇచ్చాడు. ఆ పలకలు ఆ నిబంధన మనసు పెట్టులో దేవుడు జాగ్రత్తగా ఉంచాడు. అది దాని గురించి ఒక మీకు హిస్టారికల్ ఎవిడెన్స్ చూపిస్తుంది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. అన్ని పోయేట్టుగా ఈ మాత్రం జాగ్రత్తగా ఉండేటప్పుడు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు మోషే హోరేబునందు ఆ పలకలు ఎందులో ఉంచాడట? మందస్సంలో ఉంచాను. ఆ తర్వాత దేవుడు ఆ 2 రాతి పలకలు జాగ్రత్తగా భద్రపరిచాడు. రాతి పలకలు, చిగిరించిన ఆహారం కర్ర, మన్నా. ఈ 3 యేసుప్రభు వారికి జనన, మరణ, పునరుద్ధానాలకు సాదృశ్యంగా ఉన్నాయి. నిబంధన మందసం దేవుని సన్నిధికి సాదృశ్యం ఉంది. సరే, మరి ఇక్కడ లేవి కాండంలో మనం ఆగిపోయాం కదా. లేవి కాండంలో 3 మనకు కనబడుతుంది. మొదటి ఏమన్నా పంటలు, ఆరాధన, యాజని, ధర్మాలు. యాజక ధర్మాల గురించి ఇప్పుడు కానీ నేను ప్రారంభించాను, టెలిఫోన్ అయిపోతుంది కాబట్టి నేను దానికి ఇచ్చాను. యాజకుడు ఎలా ఉండాలి, ప్రధాన యాజకుడు ఎలా ఉండాలి, వారి డ్రెస్ కోడ్ ఏంటి, అవన్నీ దేవుని వాక్యంలో లేవి కాండంలో మీకు కనబడతాయి. ఇప్పుడు లేవి కాండం తర్వాత నెక్స్ట్ ఏంటిది? సంఖ్యాకాండం. ఓకే, ఈ సంఖ్యాకాండంలో రాసుకోండి సీనాయి టు కానాను సరిహద్దు. సంఖ్యాకాండం టోటల్గా ఏం చెప్తుందంటే సీనాయి పర్వతం దగ్గర నుంచి కానాను సరిహద్దు వరకు, పిల్లలు యోర్దాను తూర్పున ఉన్న మోయాబు మైదానం వరకు. అది యోర్దాను చుండి యోర్దాను నదికి తూర్పున ఈస్ట్ సైడ్ ఉన్న, అంటే యువతల కాసు ఉన్న మోయాబు దేశం యొక్క మైదానం. అక్కడే మోషే ఆ నెబో పర్వతం మీద కూర్చొని కానాను దేశం అంతటిని దేవుడు చూపిస్తాడు. ఆ స్టోరీ, ఆ చరిత్ర ఈ మరి సంఖ్యాకాండంలో 40 years హిస్టరీ అని రాసుకోండి. అక్కడ 40 సంవత్సరాల చరిత్ర నంబర్స్ సంఖ్యాకాండంలో. ఓకే, నెక్స్ట్ ద్వితీయోపదేశ కాండంలో మీరు వస్తే ఈ ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్తుందంటే కానానికి ప్రవేశించడానికి ముందు, బిఫోర్ ఎంట్రన్స్ ద కానా, ఇశ్రాయేలీయులకు మరలా చెప్పి మనకి జ్ఞాపకం చేసిన ఆ గ్రంథమే ద్వితీయోపదేశ ఖండము. ద్వితీయోపదేశ ఖండాన్ని విడగొట్టండి. అవ్వకపోతే వదిలే, మరి ఏం చేస్తాం? లైటే. ఓకే, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఇక్కడ మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము అంటే రెండవసారి మళ్ళా ఉపదేశం. మనం ఇశ్రాయేలు చరిత్ర అంతా నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవి కాండంలో జరిగిన చరిత్ర అంతా మరలా మోషే దైవజనుడు ఇశ్రాయేలు మరలా దాన్ని కాండం. ఓకే, ఈ 5 కాండాలు గ్రంథాలను కూడా దైవజనుడు మోషే రాశాడు. మోసెస్ వాజ్ ద ఆథర్ ఆఫ్ దిస్ 5 books. దీన్ని పెంటుటుక్ అంటారు. పెంటుటుక్ అనండి సరే. పెంటుటుక్ అంటే 5 గ్రంథాల కలయిక అని అర్థం. దీన్ని ధర్మశాస్త్రం అని యూదులు ఇప్పుడు ధర్మశాస్త్రం, తోరా అని ధర్మశాస్త్రంగా
వాడేది ఈ 5 గ్రంథాలే. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అయిపోయింది ద్వితీయోపదేశంతో. మరి ఇక మోషే గారు రాసింది అయిపోయింది. నెక్స్ట్ జోషువ అనే గ్రంథాన్ని జోషువ రాశాడు. ఈ యెహోషువ గ్రంథంలో మీరు చూస్తే కానానును స్వతంత్రించుకొనుట సింపుల్ గా చెప్పేస్తాను. ఎక్కడి యెహోషువ ఏం చేశాడు? కానాను స్వతంత్రించుకున్నారు. యెహోషువ ఆధ్వర్యంలో ఎరుకొని జయించి తర్వాత యోర్దాను దాటేసిన యోర్దాను దాటగానే కానాను యోర్దాను ఇచ్చి ఆ అరణ్య మార్గం అంతా యూఫ్రటీస్ నది వరకు దేవుడు సరిహద్దుగా దేవుడు ప్రజలకు ఇచ్చాడు. అక్కడి నుంచి కానాను. ఇంకో విషయం మీకు చెప్పనా, కానాను యోర్దాను నదికి రేపు దాటుతారనగా ఆ రాత్రి వరకు మన్నా కురిసిందంటండి. కానాన్లో ఇలా ప్రవేశించగానే మన్నా కొనడం మానేసిందంటండి. అక్కడ దేవుడు వారికి పౌరులు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళాడు. నాటని చెట్లు, కట్టని ఇంట్లు, పొరములు అన్ని రెడీగా దేవుడు దాని ప్రజలకు దాచి ఉంచాడు. దేవుడు తన ప్రజల కొరకు ఎంత కేర్ తీసుకుంటున్నాడో మీరు చూడండి. ఒక మాట నాకు గుర్తొస్తుంది ఏంటంటే, ఈ 40 సంవత్సరాల అరణ్యయాత్రలో దేవుడు తన ప్రజల్ని పక్షి రోజు తన పిల్లల్ని రెక్కల మీద మోసినట్లుగా మోసుకొచ్చాడు. నేను వెళ్ళాను ఆ అరణ్యంలో. ఆ 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసిన అరణ్యం, నేను 4 hours ఏసీ బస్సులు మేము ప్రయాణం చేశాం. మధ్య మధ్యలో ఆగి వెళ్ళాం మేము. ఆ అరణ్యం ఎంత భయంకరమైన అరణ్యం తెలుసా అండి? చీమ చిట్టుకు మంది అంత భయంకరమైన కఠినమైన అరణ్యాల్లో వాటర్ అస్సలు ఉండదు. వాటర్ అసలు ఎక్కడ లేదు. భయంకరమైన ఎండ, భయంకరమైన వడగాలి, భయంకరమైన చల్లి రాత్రులు. అలాంటి భయంకరమైన అరణ్యంలో దేవుడు తన ప్రజలు నడిపించుకొని పాలుదలు ప్రవహించే కానాలకు ప్రవేశించి, అంతేకాదు యెహోషువ ఆధ్వర్యంలో ఆ శత్రు రాజ్యాలన్నీ 7 శత్రు రాజ్యాలు ఉన్నాయి కదా, 7. ఆ 7 శత్రు రాజ్యాలన్నింటినీ దేవుడు జయించి ఆ కానాన్ని దేవుడు వారికి స్వాచ్ఛంగా ఇస్తే, ఆ యెహోషువ గ్రంథంలో మీరు చూస్తే యెహోషువ 12 గోత్రాల వారికి ఆ కానాన్ను పంచిపెట్టించాడు. అది యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. నెక్స్ట్ యెహోషువ గ్రంథం అయిపోగానే న్యాయాధిపతులు వస్తాయి. న్యాయాధిపతులు, ఈ న్యాయాధిపతుల్లో కానాన్లోకి వెళ్ళిపోయారు. మరి కానాను స్వాధీనం ఎంట్రన్స్ మొదలుకొని రాజరిక పాలన ప్రారంభించబడే వరకు మధ్యలో ఉన్నది న్యాయాధిపతుల గ్రంథం. అర్థమైంది మీకు? కానాన్లో ఎంట్రన్స్ మొదలుకొని రాజరిక అంటే సౌలు రాజుగా ఏర్పాటు చేసి అనౌంట్ చేయబడిన రోజు వరకు, అక్కడ వరకు మధ్యలో పరిపాలించి నడిపించిన మరి దేవుని యొక్క దైవదాసులు ఉన్న ఆ గ్రంథమే న్యాయాధిపతుల గ్రంథం. మరి ఆ న్యాయాధిపతులు 12 మంది ఉన్నారు. మరి వాళ్ళందరి పేరు చెప్తే టైం చాలదు, మీరు రాసుకోగంటే చెప్తాను. ఈ న్యాయాధిపతి గ్రంథాన్ని సామ్యూయల్ రాశాడు. సామ్యూయల్ దావీదునోడు, సామ్యూయల్ ప్రార్థన పరుడు రాశాడు. మరి ఒత్నీయేలు, ఈహొద్దు, షమ్గర్, దెబోరా, గిద్యోను, టోలా, జాయిర్, యొఫ్తా, ఇబ్జాన్, అదోన్, శాంసన్, 12 న్యాయాధిపతులు. అందులో పిల్లల 3 న్యాయాధిపతులు ఎడిషనల్గా కలిపారు. అదేంటంటే యెహోషువ అండ్ ఏలి, ప్రధాన నాయకుడు ఏలి, అంటే సమూయేలు దినాల్లో ఏలి, సమూయేలు, ఈ 3 కూడా న్యాయాధిపతులు కలిపితే 12 + 2 15గా న్యాయాధిపతులు ఉన్నారు. ఈ న్యాయాధిపతుల గ్రంథం అయిపోయిన తర్వాత వెంటనే ఇశ్రాయేలీలకి ఎవరు వచ్చారు? రాజు వచ్చాడు, కింగ్ వచ్చాడు. కింగ్ ఎవరు? ఫస్ట్ కింగ్. ఓకే, మధ్యలో రూతు గ్రంథం ఉంది. రూతు గ్రంథం ఏంటంటే న్యాయాధిపతుల దినాల్లో జరిగిన ఒక అద్భుతమైన ఒక స్టోరీ. ఆ స్టోరీని దేవుడు ఎందుకు పెట్టాడంటే, అసలు ఆ రూతు గ్రంథాన్ని యాడ్ చేయాల్సిన పని లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు యాడ్ చేశాడంటే, రూతు గ్రంథానికి మన రక్షకుడికి లింక్ ఉంది. ఏంట లింక్? బోయజు రూతుని వివాహం చేసుకున్న తర్వాత, ఇంకో అద్భుత విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. రూతుని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికి ఎవరు పుట్టారు? ఓబేదుకి ఎవరు పుట్టారు? యెషయి కడుపులో 8 కొడుకులో లాస్ట్ వాడు మన పితరుడైన దావీదు. ఆ దావీదు గోత్రం నుంచి రక్షకుడు ప్రభు వచ్చండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇది మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం ఆ హోలీ జీనియాలజీ చూస్తే ఆ పరిశుద్ధ వంశావళిలో మొత్తం గ్యాంగ్ అంతా కనబడుతుంది. మొత్తం ఆ బ్లెస్డ్ పర్సన్స్ అందరూ కనబడతారు. ఇక్కడ రూతుని దేవుడు ఎందుకు తీసుకోవచ్చంటే, రూత్ దేవుడు ఏ దేశం? మోయాబు దేశం కదా. మరి మోయాబు దేశంలో ఉన్న రూతుని తీసుకొచ్చి దేవుడు పరిశుద్ధ వంశావళి ఎందుకు పెట్టాడంటే, దైవజనుడైన మోషే చనిపోయిన దేశం ఏ దేశం అండి తెలుసా మీకు? మోయాబు దేశంలోనే. ఆ మోయాబు దేశంలో నెబో అనే పర్వతం మీద నేను చూసి వచ్చాను. అక్కడికి దేవుడు కృప వల్ల ఎక్కడైతే మోషే కూర్చొని చూశాడో అక్కడికి వెళ్ళాం. ఆ మోయాబు దేశంలో మోషే చనిపోయాడు.
ఎప్పుడైతే మోషే చనిపోయాడో, ఆ మోషే అక్కడ చనిపోయిన తర్వాత అక్కడే పాతి పెట్టబడిన తర్వాత ఆ దేశం యొక్క శాప దేవుడు విరగొట్టాడంటండి. ఆ దేశ శాప విరగొట్టి ఆ ఆశీర్వాదపు ఒక బీజాన్ని దేవుడు అక్కడి నుంచి రూతుని తీసుకొచ్చి పరిశుద్ధ వంశావళి తీసుకొచ్చి రక్షకుడు రావడానికి దేవుడు కారణంగా దేవుడు వాడుకున్నాడు. ఇది మోయాబు రూతు గ్రంథం యొక్క దావీదుకు మొత్తవ్వ. రూతు దావీదుకి ఏమైంది? మొత్తమ్మ అంటారు. ఎంత అద్భుతమైన విషయం. ఒక వ్యక్తి దేవునికి లోబడితే దేవుడు ఆ వ్యక్తిని ఎక్కడికో తీసుకెళ్తాడు. ఆ వ్యక్తిని తరాలకు ఆ దీవెనికరంగా చేస్తాడు. కొన్ని కోట్ల లక్షల మందికి ఆనందకరంగా చేస్తాడు. ఓకే, రూతు గ్రంథం అయిన తర్వాత ఇప్పుడు రాజులు ఎంటర్ అయ్యారు ఇజ్రాయేలీ జీవితాల్లోనికి, చరిత్రలోనికి. ఫస్ట్ శామ్యుయల్, సెకండ్ శామ్యుయల్, మొదటి శామ్యుయల్ గ్రంథం, రెండో శామ్యుయల్ గ్రంథంలో మీరు చూస్తే దేవుడు మరి రాజరిక వ్యవస్థకి దేవుడు మరి ఒక గొప్ప మరి పునరాగం దేవుడు చేశాడు. సౌలు, దావీదు రూలింగ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మొదటి శామ్యుయల్ గ్రంథం, రెండో శామ్యుయల్ గ్రంథం సౌలు గురించి, దావీదు గురించి కనబడుతుంది. త్వరగా స్పీడ్కి వెళ్తున్నాడు. ఆ తర్వాత ఫస్ట్ కింగ్స్, మొదటి రాజులు, రెండవ రాజులు. ఈ మొదటి రాజులు గ్రంథాన్ని ఇర్మియా రాశాడు. ఓకే, రెండవ రాజుల గ్రంథాన్ని కూడా ఇర్మియా రాశని చరిత్రకారులు చెప్తారు. మొదటి రాజుల గ్రంథం ఆఫ్టర్ డేవిడ్స్ డెత్, దావీదు చనిపోయిన దగ్గర నుండి, అంటే సొలొమోను రాజు అయిన దగ్గర నుంచి మొదటి రాజులు, రెండవ రాజుల గురించి మీకు చెప్తున్నాను. సొలొమోను దగ్గర నుంచి దేశం 2 భాగాలుగా విభాగించబడిన దినాల సంవత్సరాల వరకు మొదటి రాజులు, రెండవ రాజుల గ్రంథం చరిత్ర జరిగింది. అర్థమైందా? అర్థం లేదా? మొదటి రాజుల్లో సొలొమోన్ రాసుకోండి, కింగ్ సాల్మన్. రెండవ రాజుల్లో కింగ్డమ్ 2 భాగాలు అయిపోయిందండి. మొదటి రాజుల గ్రంథంలో సొలొమోన్ రాజుగా ఉన్నాడు, దేశం అంతా ఒకటే. రెండవ రాజుల గ్రంథాలకు వచ్చేసరికి 2 భాగాలు అయిపోయి యోధా రాజులు, ఇజ్రాయేల్ రాజులు. యోధా దేశం, ఇజ్రాయెల్ దేశంగా 2 భాగాలు అయిపోయింది. అంటే ఆంధ్ర తెలంగాణ లాగమాట. కేసీఆర్ రాగానే డివైడ్ అయిపోయింది, చూసారా? అలాగా ఆంధ్ర తెలంగాణ లాగా డివైడ్ అయిపోయింది. మొదటి రాజుల గ్రంథం సొలొమోన్ కింగ్. ఆ మొదటి రాజులోనే దేవాలయాన్ని కూడా సొలొమోన్ కట్టాడు. ప్రపంచంలో అతి విలువైన, అత్యంత ఖరీదైన దేవుడు కట్టించే సొలొమోన్ ఫస్ట్ కింగ్స్లో. ఓకే, మొదటి రాజుల గ్రంథంలో ఎలియా ప్రవక్త ఉంటాడు, రెండవ రాజుల గ్రంథంలో ఎలీషా ప్రవక్త ఉంటాడు. ఈ ప్రవక్త రాజులు నడిపిస్తారు. ఓకే, ఇది ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్. ఆ తర్వాత మొదటి దినవృత్తాంతాల గ్రంథం, రెండవ దినవృత్తాంతాల గ్రంథం. చాలా స్పీడ్గా చెప్తున్నాను. ఈ దినవృత్తాంతాల గ్రంథాలు ఎవరు రాసింటే ఎజ్రా రాసినట్టుగా మనకి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఓకే, ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథం, రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో మరి ఇజ్రాయేల్ యొక్క రాజులు, యోధా రాజులు, వారు చేసిన వేషాలన్నీ, వారు చేసిన విగ్రహారాధన, వారు చేసిన మరి దీప నైవేద్య విరోధంగా చేసిన వారి పాపాలు చెట్టంతా మొదటి దినవృత్తాంతాల గ్రంథం, రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో వ్రాయబడింది. ఓకే, ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఆ దినవృత్తాంతాలు అయిపోయిన తర్వాత ఎజ్రాలకు మనం ప్రవేశిస్తాం. ఎజ్రా, ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. అందరూ ఒకసారి ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్, ఈ 3 గ్రంథాలు కూడా ఒకే సమయంలో రాబడ్డాయి, ఒకే టైంలో, కాలంలో. ఎజ్రా ఎవరంటే యాజకుడు, ప్రధాన యాజకుడు. ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెల్, ఈ 3 కలిపి ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నప్పుడు దానియేలు ప్రార్థన చేస్తాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఆ 70 వారములు సంపూర్తి అవుతున్నాయని తెలుసుకుని దానియేలు ప్రార్థించి 21 రోజులు ఉపవాసుడు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఫలితంగా దేవుడు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరుని 3 ఏర్పాటు చేసుకుని వారిని మరి బబులోను నుంచి జెరూసలేం దేవుడు మరలా తీసుకెళ్తాడు. పిల్లరా, ఇక్కడ మీకు ఒక మంచి విషయం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఎజ్రా దినాల్లో ఎజ్రా ఇజ్రాయేల్ని తీసుకుని వెళ్ళాడు యెరూషలేం. నెహెమ్యా ఏం చేశాడు? యెరూషలేముకు గోడలు. నెహెమ్యా ప్రవక్త కాదు, నెహెమ్యా యాజకుడు కాదు, నెహెమ్యా అన్నవాడు పెద్ద భక్తుడు, అంటే పెద్ద పేరుగున్నవి కాదు. ఆయన కేవలం మరి ఆ బబులోను దేశంలో, లేకపోతే ఆ యొక్క పారశిక దేశంలో ఒక ఎంప్లాయీ, రాజుగారి దగ్గర ఎంప్లాయీ. రాజుగారికి కొప్ప అందించాడు, ద్రాక్షరసం అందించేవాడంట. మీకు రాజులకి ద్రాక్షరసం అందించేవాడు ఫుడ్,
పెట్టేవాడు. ఆయనకి చాలా కీ పోస్టులు అన్నమాట. అంటే ఇప్పుడు సీఎం గారికి పర్సనల్ అసిస్టెంట్ అలాగా ఐఏఎస్ ఆఫీసర్ అలాగా మరి నెహ్యా గారు చాలా కీ పొజిషన్లో ఉన్నాడు. నేను చరిత్రలో నేను లాగింది ఏంటంటే ఈ నెహెమియా అన్న ఆయన ఎస్తేరు దినాల్లో ఎస్తేరు అహాశ్వరోషికి ఎస్తేరు ఏమైంది? భార్య అయింది కదండి. ఎస్తేరు రాకముందు అహాశ్వరోషి యొక్క భార్య పేరు ఏం పేరు? వస్తి కదా. వస్తిని ఏం చేశాడు? తీసేసి ఎస్తేరు భార్య. అప్పటికే అహాశ్వరోషికి కొడుకున్నాడంట, ఆడి పేరు అర్థహసస్త. ఆ రాజుగారి దగ్గర నెహెమియా కొప్పందించేవాడు. అర్థహసస్తకి ఎస్తేరు ఏమవుతుంది? పినతల్లి కాదు, స్టెప్ మదర్ అంటారు ఇంగ్లీష్లో. స్టెప్ మదర్ అవుతుంది, సవతి తల్లి. ఎస్, అర్థహసస్తకి సవతి తల్లి ఎస్తేరు. ఈ ఎస్తేరు ఏం చేసిందంటే ఆ రాజుగారి చుట్టూ కీ పోస్టులన్నీ ఎస్తేరు యూదురాలు కదా, యూదులు సెట్ చేసింది అనమాట. ఆ సెటప్లోనే ఈ నెహెమియా అక్కడ సెట్ అయ్యాడు. దేవుడు అలా సెట్ చేశాడు, అలా ఏర్పాటు ఎస్తేరుని వాడుకున్నాడు. ఈ నెహెమియా రాజుగారి హెల్ప్ తీసుకొని ఎస్తేరు యొక్క ఫేవర్ తీసుకొని చాలా ధనం చాలా అన్ని సెట్ చేసుకొని ఇజ్రాయెల్ దేశం వెళ్ళి యెరూషలేం పట్టణాన్ని కట్టించాడు. ఒకసారి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి దీనికి గట్టిగా హల్లెలూయా. ఇది మీరు ఎలా చెప్తున్నారంటే చారిత్రక ఆధారాలతో నేను మీకు చెప్తున్నాను. ఎజ్రా, నెహెమియా, ఎస్తేర్ ఈ మూడు సమకాలం ఒకే టైంలో మరి జరిగిన మరి ఎస్తేర్ గ్రంథం ఎవరు రాశారంటే ఎవరు రాశారో కూడా తెలీదు. అన్నోన్ జ్యూ అనమాట. ఎవరో ఒక యూదుడు ఆ దినాల్లో పెర్షియా కింగ్డమ్లో రాశాడు. నెహెమియా గ్రంథం కూడా మరి ఎజ్రా కానీ నెహెమియా కానీ రాసినట్టుగా చారిత్రాత్మకమైన ఆధారాలు మనకున్నాయి. యోబు గ్రంథం దగ్గరికి వచ్చాం. దేవుని స్తోత్రం, స్పీడ్ అవుతుంది. యోబు గ్రంథం దగ్గరికి వస్తే యోబు గ్రంథం అంతా యోబు యొక్క లైఫ్ గురించి మనకు కనబడుతుంది. టోటల్ జోబ్స్ లైఫ్. పిల్లరా, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బలత్కారాలు, ఎన్నో చేత్కారాలు అన్నీ భరించి సహనానికి మాదిరిగా యోబు మరి మన కొరకు నిలబడ్డాడు. పిల్లరా, యోబు గ్రంథం ఎవరు రాశారంటే మోజెస్ రాశాడు. మోజెస్. మీరు అనవచ్చు మోజెస్ ఎలా రాశాడంటే యోబుకి 3 స్నేహితులు ఉంటారు. చెప్పగలరా మీరు? ఇప్పుడు ఎందుకంటారా? అందులో ఎలీహు అని ఒకడు ఉన్నాడు, జోబు యొక్క ఫ్రెండ్. పిల్లరా, ఆ ఎలీహు అనే ఆయన మరి మోషే దినాల్లో, జాగ్రత్తగా ఆలకించండి, మోషే ఐగుప్తు నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? 40 years మిద్యాన్ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. తన మామ యొక్క ఇత్రో మందను మిద్యాన్ అరణ్యంలో మేపుచుండగా ఆ టైంలో జరిగిందంటే యోబు చరిత్ర. ఓకే, ఈ యోబు ఉన్న ఊజు అనే దేశం, ఊజు కాదు, ఊజు అనే దేశం ఎక్కడుందంటే మరి ఎక్కడుందంటే నార్త్ అరేబియాలో ఉంది. నార్త్ అరేబియాలో అంటే మీకు చెప్తాను, మన అరేబియా సముద్రం ఉంది కదా మనకి ఇండియాకి ఈ లెఫ్ట్ సైడ్ ఏముంది? అరేబియా సముద్రం. ఈ రైట్ సైడ్ బంగాల్ కదా. ఈ అరేబియా సముద్రం దాటి ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు మనకి ఈ ఊజు దేశం కనబడితే ప్రస్తుతం దాని పేరు ఏంటంటే మస్కట్. జస్ట్ అరేబియా ఇలా దాటగానే అరేబియాలోంచి సముద్రం ముగిసిపోయి ల్యాండ్ కనబడుతుంది, అదే ఊజు మస్కట్. ఇప్పుడు వెరీ రిచెస్ట్ కంట్రీ. ఆ దినాల్లో యోబు, ఆ సమయంలో మోషే దినాల్లో మరి యోబు ఉన్నాడు. ఆ గ్రంథాన్ని మోషేకి యోబు యొక్క స్నేహితుడు ఎలీహు మోషేకి డిక్టేట్ చేసాడంట. ఇలా యోబు అయిన భక్తుడు ఉండేవాడు, ఆయన చరిత్ర ఎలా జరిగిందని డిక్టేట్ చేస్తే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మరి మోసెస్ గారు యోబు గ్రంథాన్ని రాశాడు. ఆ తర్వాత యోబు అయిపోయిన వెంటనే ఏ గ్రంథం వస్తుంది మనకి? కీర్తనలు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. కీర్తనలు 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలు 5 పార్ట్స్కి డివైడ్ చేశారు. 5 మరి సంగ్రహాలుగా డివైడ్ చేశారు కీర్తనలు. ఈ కీర్తన గ్రంథాన్ని యనమండుగురు రాశారండి. చాలాసార్లు మనం ఏమనుకుంటుంటే కీర్తన మొత్తాన్ని ఎవరు రాశారనుకుంటాం? దావీదు కీర్తన అంటే ఉంటున్నా అది ఆ పైన ఆసాపు రాసిన కీర్తన, అది కూడా చూడకుండా ఇది దావీదు కీర్తన అంటారు కొంతమంది. దావీదు కీర్తనలు ఎంతమంది రాశారు? ఎండమండుగురు రాశారు. ఆ ఎండమండుగురు పేర్లు చెప్పమంటారా? ముందుకెళ్ళిపోదాం, ఇంకెందుకు ఎలా లేట్ అయిందంటారా? దావీదు 73 కీర్తనలు రాశాడు. 73 కీర్తనలు రాశాడు. అది 1011 to 971 BCలో. మీరు అంటే ఈ డేట్స్ మీకు కన్ఫ్యూజ్ ఉంటాయని నేను మరి ఆ డేట్స్ ఇయర్స్ మీకు చెప్పట్లేదు. డేవిడ్ 73 కీర్తనలు రాశాడు. తర్వాత ఆసాపు 12 కీర్తనలు రాశాడు.
తర్వాత కోరహు కుమారులు 10. సొలొమోను 2 కీర్తనలు రాశాడు. సొలొమోను దైవజనుడు మోషే ఒకటి రాశాడు. అదేంటో చెప్పగలరా మీరు? దైవజనుడు మోషే రాసిన కీర్తన 90వ కీర్తన. ఏమని ఉంటుంది 90 కీర్తనలో? దేవా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే, నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు దిగు. అవన్నీ దైవజనుడు మోషే రాసిన కీర్తనలో ఉంటాయి. మోషే గారు ఒకటి రాశాడు. హామాన్ అని ఒకడున్నాడు. హామాన్ అంటే మనకి ఇస్తరి గ్రంథంలో కనిపిస్తున్న హామాన్ కాదు. ఈయన ఫెయిత్ఫుల్ వైజ్ మ్యాన్ అంట. ఫెయిత్ఫుల్ వైజ్ మ్యాన్. మొదటి రాజుల గ్రంథం 4:31, మొదటి దినవృత్తాంతాలు 15:19 ఈ హామాన్ అని ఒక ఆయన కనబడుతాడు. ఆయన ఫెయిత్ఫుల్ వైజ్ మ్యాన్ అంటే మహా జ్ఞానం కలిగిన వాడు. ఆ దినాల్లో, దావీదు దినాల్లో, మరి సొలొమోను దినాల్లో, ఆ దినాల్లో మరి ఉండేవాడు. ఆయన రాసినవి కీర్తనలు ఒకటి. తర్వాత యాతాం అని ఒక ఆయన ఒకటి రాశాడు. తర్వాత అనానిమస్గా అంటే ఎవరు రాశారో కూడా తెలియని అధ్యాయాలు 50. ఆ ఎవరు రాశారో తెలియని 50 అధ్యాయాలు కూడా ఎజ్రా రాసి ఉండొచ్చు. అట్రిబ్యూటెడ్ టు ఎజ్రా అని ఒక డౌట్గా రాశారన్నమాట. మేబీ ఎజ్రా రాసి ఉండొచ్చు. 119వ కీర్తన మరి ఎజ్రా రాశాడంటారు. అవి ఓకే, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది మీకు? ఓకే, ఇది కీర్తన యొక్క మరి ఆ యొక్క ఫ్రేమ్ మాట. తర్వాత సామెతలోకి వస్తే సొలొమోను రాసిన పలు సామెతలు మరి ఆ యవనస్తులకి, చిన్నపిల్లలకి, వృద్ధులకి అందరికీ దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించే సామెతలు గ్రంథం సొలొమోను గారు రాశారు. తర్వాత మరి ప్రసంగి గ్రంథం మానవ జీవితం యొక్క విలువల గురించి రాయబడింది. అంత వ్యర్థమే అనేది కీవర్డ్ మాట. అందులో వ్యర్థమే అనేది అది. తర్వాత సాంగ్స్ ఆఫ్ పరమగీతాలు ప్రేమ బంధం గురించి. మరి ఇట్ ఈస్ అ రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్. పిల్లరా, దేవుడు తన ప్రజలు, గొప్ప ప్రేమ బంధాన్ని గురించి పరమగీతాలు వ్రాయబడింది. మరి అందులో కలెక్షన్ ఆఫ్ సాంగ్స్, తర్వాత మరి సొలొమోను యొక్క అథారిటీ, వీటన్నిటి గురించి వ్రాయబడింది సాంగ్స్ ఆఫ్ సొలొమోన్. అయిపోయిన తర్వాత యెషయా గ్రంథంలోకి మనం వస్తున్నాం. ఇది 8th సెంచరీలో వ్రాయబడింది. 8th సెంచరీ యెషయా గ్రంథం ఎన్ని అధ్యాయాలు? యెషయా గ్రంథాన్ని ఏమంటారు బైబిల్ పండితులు? మినీ బైబిల్ అంటారు. మినీ కోక్ ఉంటుంది చూసారు, మినీ కోక్. అలాగే మినీ బైబిల్ 66 గ్రంథాలు, 60 అధ్యాయాలు ఉన్నాయి యెషయా గ్రంథాలు. యెషయా గ్రంథాన్ని 3 భాగాలుగా చేస్తే మొదటి నుంచి 1 నుంచి 39 వచనాల వరకు, 39 అధ్యాయాల వరకు ప్రిపరేషన్ ఫర్ మెస్సయ్య, అంటే మెస్సయ్య రావడానికి సిద్ధపాటు. 40 నుండి 55 వరకు మరి విమోచన రక్షణ కార్యానికి. అందులో 53 కూడా అందులో ఉన్నది, యేసుప్రభు శిలువ మరణం గురించి. మరి 3వది 56 నుంచి 66 వరకు ప్రామిసెస్ ఫర్ ద సెకండ్ కమింగ్ అండ్ మిలీనియం, అంటే ప్రభు యొక్క 2వ రాకడ, 1000 ఏళ్ల పరిపాలన గురించి 3 భాగంలో రాయబడి. ఇది యెషయా గ్రంథం. పిల్లరా, మరి యెషయా గ్రంథం ఇర్మియా 7వ సెంచరీలో రాశాడు. ఇర్మియా గ్రంథం 7వ సెంచరీలో ఇర్మియా రాశాడు. ఇందులో మరి కండెమింగ్ ఐడల్ వర్షిప్, నెబుకద్నెజరు బబులోను తీసుకెళ్ళిపోతే ఇర్మియా వెళ్ళే, మీరు ఎందుకు బబులోనికి వచ్చారు తెలుసా, మీరు చేసిన పాపాన్ని బట్టి, విగ్రహారాధన బట్టి వచ్చారా అని చెప్పి ఖండించి మరి ఇశ్రాయేలు అందరిని తీసుకుని మరి యెరూషలేం వెళ్ళడానికి ఇర్మియా గ్రంథం రాసిన మరి లెటర్స్, అందులో వాక్యాలు అందులో ఉన్నాయి. మరి ఇక్కడతో ఆపేద్దామని అనిపిస్తుంది నాకు. ఇర్మియా గ్రంథంతో ఆపుదాం. దేవుడి చిత్తమైతే ఎజికియల్, డానియల్ ఇదంతా రేపు చెప్పుకున్నాం, మాట్లాడలేదు మీరు. సో న్యూ టెస్ట్మెంట్ ఇంకా సూపర్గా ఉంటుంది. అంటే దేవుడు నాకు ఇచ్చిన ఆ పాయింట్స్, న్యూ టెస్ట్మెంట్ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. రేపు దేవుడి చిత్తమైతే తమ్ముడు రెవల్యూషన్ కోసం చెప్తాడు, నేను న్యూ టెస్ట్మెంట్ ఎజికియల్ నుంచి రేపు మరి కంటిన్యూ చేస్తాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం.